వెల్కమ్ టు వేఫర్ తెలుగు. తెలుగు స్టార్ హీరో మరి జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే మరి ఉన్నారో ఎమ్మెల్యే ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆయన మరి అసభ్యకరంగా జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏదైతే ఫోన్ కాల్ మాట్లాడాడో మరి అది లీక్ అవ్వడం, ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మరి దీంతో కాస్త ఈ వ్యవహారం ముదిరి ప్రస్తుతం మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆయన్ను అమితంగా ఇష్టపడే వ్యక్తులు ప్రస్తుతం దీనిపైన కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ పైన ఏదైతే వ్యాఖ్యలు చేశాడో వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, వెంటనే క్షమాపణలు చెప్పాలని, సారీ చెప్పాలని చెప్పేసి అయితే మరి నిన్న చూసాం మనం. గత వారం రోజుల నుంచి కూడా ఈ అంశం మరి ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. వెంటనే జూనియర్ ఎన్టీఆర్కు క్షమాపణ చెప్పాలని అనంతపురం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను, ఆయన ఇంటిని కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరి చుట్టుముట్టడం జరిగింది. దీనిపైన అయితే పెద్ద చర్చ జరుగుతుంది ప్రస్తుతం. మరి ఎందుకు ఈ అభిమానులు ఈరోజు ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారంటే దానికి కారణం కూడా ఉంది. ఏదైతే వార్ 2 ప్రీ రిలీజ్ సినిమా ఏదైతే ఉందో పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అయింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తనకు అందరి ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ, ఈ నేపథ్యంలోనే ఎవరైతే సీనియర్ హీరో, ఆయన తాత అయిన నందమూరి తారక రామారావు సీనియర్ నటుడు, గొప్ప నటుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉంటాయని, ఆయన ఆశీస్సులు ఉన్నంత కాలం తనను ఎవరు ఆపలేరు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదు, పేర్లు కూడా ప్రస్తావించలేదు. కానీ ఇక్కడ లోకేష్ను కూడా ఉద్దేశించి మొత్తం మీద అయితే ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మరి అనంతపురం ఎమ్మెల్యే ఏదైతే వార్ 2 సినిమా మరి రిలీజ్కి సంబంధించిన అంశాలు ఫోన్లో మాట్లాడడం, మరి అడ్డుకోవాలని చెప్పేసి ఆయన కొన్ని రిలీజ్కు కాకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడడం, బుక్ ఆఫ్ ఫకీర్ అని జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అనాలిసిస్ చేస్తే మరి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే, అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే. ఆ వ్యాఖ్యలు చేసే ముందు ఆయన కొంత ఆలోచించి చేస్తే బాగుండేది. ఎందుకంటే టీడీపీ పార్టీకి ఇది మైనస్గా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూటమి అంటే పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ, టీడీపీ అంటే ప్రశాంతంగా ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో మరి నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే కదా జూనియర్ ఎన్టీఆర్. మరి ఆయన ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా భవిష్యత్తులో మరి జూనియర్ ఎన్టీఆర్ను అభిమానించే అభిమానులు టీడీపీ పార్టీకి దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రాజకీయాలు అన్నప్పుడు ఇక్కడ వారసత్వ పోటీ. నెక్స్ట్ టీడీపీని లీడ్ చేసేది ఎవరు? మరి టీడీపీలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వయస్సు పెరుగుతోంది, వయోభారం పెరుగుతుంది. ఎవరు పార్టీని చేపడతారు, ఎవరు ముందుకు తీసుకెళ్తారన్న అంశం కూడా ఎప్పటినో చర్చనీయాంశంగా మారింది. మరి లోకేష్, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అంటే ఆ స్థాయిలో ఎదిగారు. ఆయన కూడా మరి ఏపీ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్గా ఐటీ మినిస్టర్ వివిధ శాఖలను చేపడుతూ ఆయన మరి ముందుకెళ్తున్నారు. మరి టీడీపీ శ్రేణులు, అభిమానులు, మరి ఆ సామాజిక వర్గం కూడా మరి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేషే తమ నాయకుడని, కాబోయే ముఖ్యమంత్రి లక్షణాలు, అర్హతలు అన్నీ ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతుండడం మనం గమనించాం. కాకపోతే మరి టీడీపీలో మరి ఆ సామాజిక వర్గం కావచ్చు, మరి టీడీపీని అమితంగా అభిమానించేవారు కావచ్చు, భవిష్యత్తులో మరి జూనియర్ ఎన్టీఆర్
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమకు అంటే నారా ఫ్యామిలీకి పోటీగా మారుతాడని భావించారు కావచ్చు. మరి ఎప్పటినుంచో అయితే మరి జూనియర్ ఎన్టీఆర్‌ను వీళ్ళు అంటే టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, నారా ఫ్యామిలీ కావచ్చు, తమవాడే అని ఎప్పుడూ గొప్పగా చెప్పుకున్న సందర్భాలు లేవు. అలా అని జూనియర్ ఎన్టీఆర్ మాకు సంబంధించిన వాడు కాదు అని చెప్పిన సందర్భాలు కూడా లేవు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు తను నందమూరి ఫ్యామిలీకి చెందినవాడినే అని చెప్పేసి ఎప్పుడూ నా తాతను, ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఆయన మరి నటనాపరంగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే నందమూరి ఫ్యామిలీలో మొదట నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ ఆయన గొప్ప నటుడు. 500కు పైగా చిత్రాల్లో నటించాడు. ఆయన నడక కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, ఆయన ఆహార్యం కావచ్చు, ఆయన 6 అడుగుల ఆజానుబాహుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కూడా ఒక గొప్ప నేతగా ఎదిగిన వ్యక్తి నందమూరి తారక రామారావు. సినిమాల్లో కూడా ఒకప్పుడు తీసుకుంటే నంబర్ 1 హీరోగా, ఒక సూపర్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ ఫ్యామిలీలో తర్వాత ఆ వారసత్వాన్ని కొనసాగించే నటుడుగా బాలకృష్ణ ఉన్నారు. ఆయన కూడా గొప్ప నటుడు, అద్భుతమైన చిత్రాలు. తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన కూడా సినీ ప్రయాణాన్ని ఒక స్టార్ హీరోగా కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ తర్వాత తీసుకుంటే మనకు కనిపించేది జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడు మనకు. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్సులు కావచ్చు, ఫైట్లు కావచ్చు, యాక్షన్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, దేనిలో తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో 100% ఒక పర్ఫెక్ట్ హీరోగా ముఖ్యంగా ఎన్టీ రామారావు యొక్క ముఖ కవళికలు ఆయనకు వచ్చాయి. పూర్తిగా ఎన్టీఆర్ లక్షణాలు, ఆయన యాక్టింగ్ చేస్తుంటే కూడా మనకు ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇవన్నీ లక్షలు ఆయన అదృష్టం, జూనియర్ ఎన్టీఆర్ అదృష్టం. కానీ జూనియర్ ఎన్టీఆర్‌ను ఎందుకు పక్కన పెడుతున్నారు? తెర వెనక ఏమైనా వ్యూహం రచిస్తున్నారా? ఎందుకు ఈ అంశం బయటకు వచ్చింది? జూనియర్ ఎన్టీఆర్‌ను అనంతపురం ఎమ్మెల్యే ఎందుకు దుర్భాషలాడడం జరిగింది అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ టీడీపీ పార్టీ కూడా ఈ అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కొంత సీరియస్ అయ్యి ఆ ఎమ్మెల్యేని కూడా మందలించాడని సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. లోకేష్ కూడా మందలించాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు మన ఎమ్మెల్యే క్షమాపణ చెప్పలేదు. దానిపైన చర్చ జరుగుతుంది. దానిపైనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ టీడీపీ కూడా నాకు తెలిసి ఒకవేళ నా ఎమ్మెల్యే సారీ చెప్తే టీడీపీకి మైనస్ అవుతుందని, లేదా టీడీపీ పార్టీ తప్పు చేసినట్లుగా ప్రజల్లోకి రాంగ్ గైడ్లైన్స్ వెళ్తాయని, వేరే పరంగా సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది, టీడీపీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంటుందని, జూనియర్ ఎన్టీఆర్ యొక్క వాల్యూ కావచ్చు, ఆయన ఇమేజ్ కావచ్చు, క్రేజ్ పెరిగే అవకాశం ఉంటుందని భావించి ఆయన క్షమాపణ చెప్పట్లేదా అనే అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో మునిగి తేలుతూ, సినిమాల్లో ఆయన చిన్న వయసు కాబట్టి సినిమా నటుడుగా ఆయన రాణిస్తున్నారు, ప్రయాణం కొనసాగిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో లేరు కాబట్టి ఆయన ఎప్పుడు రాజకీయాలు మాట్లాడరు. ఏ రాజకీయ నాయకుని కించపరచలేదు, అవమానించలేదు. అట్లా అని చెప్పేసి పూర్తిగా రాజకీయ అంశాలకు దూరంగా లేడు. కాబట్టి ఇక్కడ టీడీపీ శ్రేణులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్‌ను అవమానించడమో, తిట్టడమో, ఆయన పట్ల అసభ్యకరంగా మాట్లాడడం వల్ల పార్టీకి మైనసే తప్ప ఎట్లాంటి లాభాలైతే ఉండవు. కాబట్టి ఒక భయం కూడా వాళ్ళలో ఉంటుంది. భవిష్యత్తులో
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఎలా అనే అంశం కూడా చర్చాంశంగా మారింది.